నేను చిన్నప్పటి నుండి ఏమవుతామంటే, నా 16 సంవత్సరాలకి నన్ను చేసేసావు. ఐ బీన్ ఇన్ ద టాప్, బట్ ఐ డోంట్ ఫీల్ దిస్ ఇస్ మై లైఫ్. ఐ ఫీల్ ఇట్స్ ఎంప్టీ. బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, ఇండస్ట్రీలో కావాల్సినంత నేమ్ ఫేమ్ ఉంది, కానీ నాకు నన్నుగా అనిపిస్తలేదే. పడుకునేది కూడా సాటిస్ఫాక్షన్ రావట్లేదే. కష్టపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం, తృప్తి లేదే. ఏంటి ప్రభా, ఏంటి నువ్వేం కోరుతున్నావు అయినా అడిగాను. దేవా, పనికిరాని నా జీవితాన్ని నువ్వు బాగు చేసి ఇంతగా హెచ్చించో, నా హృదయ వాంఛలు తీర్చో, కానీ నేను నిన్ను అడుగుతున్నావు ప్రభా, నువ్వు ఏం చేయమంటావు చెప్పు, చేస్తా. చూసి ఆ ప్రార్థన తర్వాత దేవుడు నాకు దర్శనంలో మాట్లాడాడు, బిట్టి నాకు నువ్వు కాదు, నీ డబ్బులు కాదు, నాకు నువ్వు కావాలి. నేను అనుకున్నాను డబ్బులు సంపాదించేస్తే సేవ చేస్తాను నాన్నగారు, దట్ విల్ బి బెటర్, మన వెనకాల ఉందాం. అది నేను అనుకున్నాను. నెవర్ రియలీ వాంటెడ్ మినిస్టర్, నెవర్ విష్డ్ ఫర్ ఆల్ దిస్. ఎందుకంటే అన్ని వెనకాల ఉండి చేసేవాడిని. కానీ దేవుడు కోరింది నీ డబ్బు కాదు, నాకు నువ్వు కావాలన్నప్పుడు అర్థం కాలే. మరలా ప్రభువా, ఏంటి ప్రభువా ఇదేంటి, ప్రార్థన చేస్తున్నాం, మరలా దర్శనం. 3 రోజుల్లో మరలా దర్శనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇట్ వాజ్ ఎ డేరింగ్ స్టెప్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్. అన్ని క్లోజ్ చేసి, అన్ని ర్యాపప్ చేసి, అన్ని వదిలిపెట్టి, ఇదిగో దేవుడు రమ్మంటున్నాడు, దేవుడు చేయమంటున్నాడు, దేవుడు కావాలంటున్నాడు, దేవుడి కొరకు బ్రతకాలి, ఐ విల్ డూ ఇట్. తెగించాను. బట్ తెగించిన తర్వాత it took me 11 years. 11 years staying grounded. Not single day, 11 years. 11 years before you ask who is Raj Prakash Paul, nobody knows. 11 years before you find me, you can't really see me. You see, ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంత సోదరులు ఉన్నారు who have seen me in the past, in my childhood. But now, they don't even connect me, that person, anymore. ఎందుకు చెప్తానంటే, ద వే గాడ్ హ్యాస్ చేంజ్డ్. అప్పుడు అనుకున్నాను ఏంటి డిలే, 11 years ఏంటి డిలే. బట్ ఈరోజు చెప్తాను, దట్ ఈస్ నాట్ డినయల్. డిలే ఇస్ నెవర్ డినయల్, అండ్ వెయిటింగ్ ఇస్ నెవర్ వేస్ట్. యువర్ వెయిట్ ఇస్ నెవర్ వేస్ట్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. యువర్ ఎంత వేర్లు తంతావో, ఎంత వేర్లు స్ప్రెడ్ అవుతాయో అంత లోతులకు వెళ్తావు. అదే సమయంలో నేను నేర్చుకుంది ఏంటంటే, దేవుడు మనల్ని ఆ ప్రాసెస్లో నలిపేటప్పుడు అది మనల్ని కొడతాం కాదు, తిడతాం కాదు, మనకి పనిష్మెంట్ కాదు, కానీ శిక్షిస్తాం కాదు, కానీ అది ఆయన మనలో తీసుకొస్తున్న మార్పు. మనము ఆయన పిలుపు తగ్గినట్టుగా గాడ్ ఇస్ ప్రిపేరింగ్, మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు అనేది గ్రహించాలి. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నారు? మీరు వెళ్తున్న పరిస్థితి కష్టంగా ఉందేమో, దేవుడు అనుమతించాడేమో. అది మిమ్మల్ని వెరకొడతాం కాదు, మిమ్మల్ని కడతానికి. ఈరోజు మీ జీవితంలో ఎన్నో సెట్ బ్యాక్స్ ఉన్నాయేమో, కానీ ఏమంటాను, సెట్ బ్యాక్ లేనిది సెటప్ లేదు, దేవుని సెటప్. యోసేపు జీవితంలో అదే చూస్తాం. ఆయన జీవితంలో చూస్తే అన్ని సెట్ బ్యాక్సే. నాన్న ద్వారా ప్రేమించబడ్డాడు, సెట్ బ్యాక్ అయ్యాడు. అన్నం దూరంగా దాసుడికి పోయాడు, బానిసగా పోయాడు, బానిసగా సెట్ బ్యాక్ అయ్యాడు. మంచిగా ఉన్న ఫెయిత్ఫుల్గా ఉన్నా కూడా సెట్ బ్యాక్ అయ్యాడు. అంటే వెనక్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బానిస అయ్యాడు. అక్కడ ఖైదీ అయ్యాడు. బానిస ఖైదీ అయ్యాడు. ఖైదీ సెట్ బ్యాక్ అంటే దేవుడు అక్కడే సెటప్ చేశాడు. ఏ సెటప్? ఇదిగో నిన్ను గవర్నర్ చేయబోతున్నా, నిన్ను ప్రిన్స్ చేయబోతున్నా, నేను ఐగుప్తులో గొప్ప స్థాయిలోకి నేను హెచ్చించబోతున్నా. చూసి బైబిల్ చూసినప్పుడు ఎప్పుడూ నమ్మాలండి. ఏదైతే నీ పరిస్థితి అయిపోతుంది అని అనిపిస్తుందో, ఎర్ర సముద్రం ముందు నిలబడుతున్నావు అనుకుంటే జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను ఒక నూతన సీజన్లోకి తీసుకెళ్తున్నాడు, ఒక నూతన రంగంలోకి, నూతన భాగంలో తీసుకెళ్తున్నాడు. ఇట్స్ గోనా బి ఎ న్యూ లీడ్, న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్, అండ్ ఎవ్రీథింగ్ న్యూ హ్యాస్ టు బర్త్ అవుట్ ఆఫ్ వాటర్. నీటిలో నుండి రావాలి. ఒక బిడ్డ కడుపులో ఉన్నాడు, కానీ ప్రపంచంలోకి రావాలంటే ఆ ఉమ్ము నీరు పగలాలి. దేవుడు నీటిలో నుండి తీసుకెళ్తాడు. మనం రక్షించబడి బాప్తీసం తీసుకుంటున్నాడు, అప్పుడు నీటిలో మునిగి లేస్తాలో ఇట్ ఇస్ అ న్యూ బర్త్. ఆ న్యూ బర్త్ ఆ నీటిలో నుండే రావాలి. సో రిమెంబర్, God is doing something great in your life when you obey the process. నువ్వు ఆ మార్పుకి నువ్వు లోపడితే మాత్రమే దేవుడు కార్యం జరిగిస్తాడండి. సో నేను ఒకటే అంటాను, మీరున్న దాంట్లో నిరుత్సాహంలో చూస్తాను కన్నా మీ దృష్టిని మలిచి దేవుడు చేయబోయే కార్యం కొరకు ఎదురు చూడండి. యేసు ప్రభు కూడా అదే చేశాడంట. ఆయన శ్రమను చూడలేదంట, శ్రమ తర్వాత ఉన్న మహిమను చూశాడంట. సో ఇట్ ఈస్ షిఫ్టింగ్ యువర్ విజన్. ఎందుకంటే నేను చెప్పగలిగింది, నేను నేర్చుకుంది ఏంటంటే, నీ జీవితంలో కలిగే ప్రతి సవాలు నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. నీకు కలిగే ప్రతి ఆటంకము
నేను ఏదో దాని కొరకు సిద్ధపరుస్తుంది. నీకు మూయబడిన ప్రతి తలుపు కూడా దేవుడే నీ జీవితంలో మూసాడు. నిన్ను ఎక్కడి నుండి తప్పిస్తానికి, భద్రపరుస్తానికి. నువ్వు ఆగిపోతున్నావు అంటే నిన్ను దేవుడు ఆపిపెట్టే దేవుడు కాదు, సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను విత్తింపజేస్తున్నాడు. నిన్ను విత్తువాడు ఆయనే. నీ జీవితంలో నిన్ను దాచిపెట్టి అణిచిపెట్టి నిన్ను ఎదిగేలాగా చేసేవాడు ఆయనే. కొన్నిసార్లు నిన్ను దాచిపెట్టేటప్పుడు ఆ నేలలోకి వెళ్ళిన విత్తనము మట్టిలోకి వెళ్ళింది, గబ్బులోకి వెళ్ళింది. ఎరువు అయితే ఈ ఎరువులో ఒకటి మామూలుగా వేసేది ఆవు పేడ, అంటే పెంట నీ మీద వేస్తున్నాడు అనొద్దు. ఆ పెంటలో నుండి నీకు మంచి తీసుకొస్తాడు దేవుడు, నిన్ను ఘనంగా పైకి తీసుకొస్తాడు. సో ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కెన్ యూ స్టే గ్రౌండెడ్? కెన్ యూ స్టే ఇట్ ఇస్ లార్డ్, ఇట్ ఇస్ ఫైన్ ఈవెన్ దో ఇట్ డజంట్ లుక్ గుడ్. మంచిగా కనిపించకపోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ చిత్తంలో ఉంటాను నేర్చుకుంటున్నా. మనుషులకి నా గురించి ఏం చెప్పుకుంటాను, మంచిగా కనబడకపోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ చిత్తంలో ఉంటా. మనుషులు నన్ను చూసి పొగడక్కర్లేదు ప్రభా, నేను చేసే పని వారికి తెలియపోవచ్చు, నేను నీ కొరకు పడే ప్రయాసం కూడా వారికి తెలియపోవచ్చు, పర్వాలేదు ప్రభా, నీ చిత్తం నేను ఉంటా. ఎందుకంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు నీ సమయాన్ని వేస్ట్ చేయడండి. దేవుడు నీ సమయంలో ఆయన చేసే ట్రైనింగ్ ఏ ఒక్క నిమిషం వేస్ట్ ఉండదు. ఈజ్ ఆల్వేస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్, ఫర్ ద బెస్ట్. అందుకని ముందు ఆయన ఏం చేస్తాడంటే నీ మైండ్ని ప్రిపేర్ చేస్తాడు. చేంజ్ ఇన్ యువర్ మైండ్, చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దట్ సింపుల్ ఇట్ ఇస్. చేంజ్ ఇన్ యువర్ మైండ్, చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్ ఒకటి చెప్పమంటారా ఆపేయమంటారా? ఇంకో 2 విషయాలు చెప్తా. ఇంతవరకు ఏమేమి చెప్పాను చెప్పండి. మొదటిగా దాగి ఉంటాను నేర్చుకోండి, మౌనంగా ఉంటాను నేర్చుకోండి. మౌనం. ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు కనపడాలి అప్పుడు కనపడాలి, ముందే కంగారు పడద్దు. రెండోదిగా ఏం చెప్పాను చెప్పండి, వండర్ఫుల్. అందరు అప్రూవల్స్ నీకు అక్కర్లే, అందరు కన్ఫర్మేషన్లు అక్కర్లే, అందరు నీకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు వెయిట్, దెర్ ఇస్ దట్ ప్రాసెస్. అండ్ మూడోది ఏంటి, నిన్ను దేవుడు నడిపిస్తున్న ఆ కష్టము, ఆ ప్రయాస, ఆ భారం అవ్వచ్చు, వాగ్దానం మాత్రం ప్రేమిస్తాం కాదు, ఆ ప్రాసెస్ కూడా ప్రేమించు. ఇది కొన్నిసార్లు అదే సింపుల్గా చెప్పాలంటే, పెళ్ళైన తర్వాత మాకు గర్భఫలం కావాలండి అంటారు. ఆ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ ఏ తల్లిగానే నచ్చుతుందని అడగండి. దేహం మారిపోతుంది. అందంగా సన్నగా ఉన్న స్త్రీ ఎట్లా మారిపోతుంది, ఉబ్బిపోతుంది, స్వెల్లింగ్లు, ఆ భారం, బరువు, నీరు పట్టేస్తుంది. ఇక కొంతమందికి ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళ బాడీ టైప్స్ చూస్తే ఉబ్బిపోతారు, ఇంత లావుగా అయిపోతారు. నేను సన్నంగా కనపడాలని కోరింది అనుకో, స్త్రీ అవుతుందా? యూ హ్యావ్ టు వెయిట్, దెర్ ఇస్ అ ప్రామిస్. లవ్ ద ప్రాసెస్. నేను అసహ్యంగా ఉన్నానే అంటాను కన్నా, ఇదిగో దేవుడు నన్ను దీవించాడే, నాలో ఒక శిశువు, ఒక బిడ్డ రూపించబడుతున్నాడే, నాలో ఉండే ఒక వాగ్దానము బయటికి రాబోతుంది. దేర్ ఆర్ 2 sides to see. అందుకే నన్ను నీ విజన్, నీ దృష్టిని మార్చాలి. నొప్పిని చూస్తాం కాదు, వాగ్దానాన్ని చూడు. కానీ నువ్వు ఉన్న ప్రాసెస్ని ప్రేమించు. అప్పుడే నువ్వు ఉన్న దాంట్లో నువ్వు ఆనందిస్తూ ముందుకెళ్ళగలుగుతావు, లేకపోతే సనుగుతూనే ప్రతిరోజు వెళ్ళిపోతావు. అట్ ద సేమ్ టైం 4వది మీకు చెప్పదలుచుకుంది, ఏ పరిస్థితి అయినా కూడా క్రీస్తు జనాలలో కూడా ఇదే చూస్తాం. నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ చూస్తాం. 4వది, నీ సమాధానాన్ని కాపాడు. నీ సమాధానం కాపాడుకోవడం చాలా కష్టం, కానీ అది ఎంతో విలువైంది. మరియ, యోసేపు వారు సమాధానం కాపాడుకున్నారు. అందరు నేరాలు మోపారు, లేచిపోయారా అన్నారేమో, ఎందుకంటే అట్లా అన్నారు తర్వాత. సో అలాంటి పరిస్థితుల్లో కూడా సమాధానం కాపాడుకుంటున్నారు. దేవుడు వారిలో పెట్టిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దే స్టేడ్ ఫెయిత్ఫుల్. యు సీ, నీ జీవితంలో నీ సమాధానం కాపాడుకున్నట్టు నెంబర్ 1 లెసన్ చెప్పాలంటే అందుకే అన్నాను, అందరిని నీ జీవితంలో అనుమతించొద్దు. కేర్ఫుల్, ఎవరు నీ జీవితంలో అనుమతిస్తున్నావు. నీ అనుమతి లేకుండా నీ మైండ్లోకి ఎవడు దూరలేడండి. అంగీకరిస్తారా? నువ్వేం వింటున్నావో, నువ్వేం చూస్తున్నావో అదే నీ మైండ్లోకి ఎక్కుతుంది. ఆర్ ఐస్ అండ్ ఆర్ ఇయర్స్, దీస్ 2 ఆర్ ద పోర్టల్స్ ఫర్ అవర్ మైండ్. అందుకని అపవాది ఈ 2 కొడతాడు. నేను ఎక్కడ కొడతాడంటే, ఏ రీతిగా అయితే నువ్వు చూసిన దాంట్లో నీకు శోధిస్తాను చూస్తాడు, నేత్రాశ. నెక్స్ట్ నువ్వు వినేదాన్ని బట్టి టెంప్టింగ్ వర్డ్స్, నాకు నమస్కరించు, ఇదంతా ఇచ్చేస్తా. యు సీ, టెంప్టింగ్ థింగ్స్. బీ కేర్ఫుల్ వాట్ యువర్ లిస్నింగ్. బీ కేర్ఫుల్ వాట్ ఇట్. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా నిరుత్సాహపు మాట్లాడతారు, క్రిటిక్స్. కొంతమంది చూడండి, క్రిటిసిజం అంటే ఇష్టం అంటారు, ముచ్చట్లలాగా ఉంటాయంట. వారి జీవితం ఎట్లా ఉంటుంది చూడండి, డిప్రెషన్ ఉంటారు. క్లినికల్ స్టడీస్ ప్రూవ్ చేస్తాయి.
ఎక్కువ గాసిప్ చూసేవారు, ఎక్కువ డిప్రెసివ్ థింగ్స్ వినేవారు, ఎప్పుడు ఇతరుల గురించి చెడే వినేవారు. వారు ఏమవుతారంటే క్లినికల్ స్టడీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎక్కువ డిప్రెషన్కే గురవుతారంట. నీవు డిప్రెషన్లో ఉన్నావంటే అనుకుని చూడు, ఆలోచించుడు, ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు. చూసి స్టడీ క్లినికల్ స్టడీస్ ప్రూవ్ చేశారు. మొన్న కొంతకాలంలో మేబీ ఇన్ ఎర్లీ 2000s ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువయ్యి, ఫేమస్ ఎక్కువయ్యి, ఈ క్రైమ్ స్టడీస్, క్రైమ్ సీరియల్స్, డిటెక్టివ్ సీరియల్స్, రేప్ కేసెస్, మర్డర్ కేసెస్, వీటి ఎక్కువ ఫేమ్ అయ్యాయంట మధ్యలో. అన్ని ఛానల్స్ వారు, అన్ని టెలివిజన్ వారు ఎక్కువగా పబ్లిక్ పిఆర్ రేటింగ్ వరకు దే వర్ డూయింగ్ దట్. తర్వాత చేసింది ఏంటంటే స్టడీస్లో తెలిసిందంటే ఎవరైతే ఎక్కువ చూస్తూ ఉన్నారో వాళ్ళ యాంగ్జైటీ, డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, ఫియర్ ఇవన్నీ ప్రారంభమయ్యాయంట. వారి జీవితంలో వారికి ఏది చేస్తానికి ధైర్యం లేదంట, ఎవరిని నమ్ముతానికి ధైర్యం చాలలేదంట. ఎందుకంటే వారు చూసింది, వారు విన్న దాన్ని బట్టి వారి సంగతి కాకపోయినా కూడా వారి జీవితంలో నిరుత్సాహము, కృంగిదల కలిగిందంట. సో బీ కేర్ఫుల్. వాట్ న్యూస్ డూ యూ హియర్? What do you watch? Be very careful. If you can't handle something, leave it. Don't keep it. If you can't handle something, don't keep it. అందుకని ఎప్పుడు అంటూ ఉంటాడు, మై ప్రొఫైల్ ఇస్ దేర్ ఆన్ సోషల్ మీడియా బట్ మై ఫోన్ డస్ నాట్ హ్యావ్ సోషల్ మీడియా. నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉండదు, నా ఫోన్లో ఫేస్బుక్ ఉండదు, నా ఫోన్ యూట్యూబ్ నా అకౌంట్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్ మేనేజ్డ్ బై సమ్ పీపుల్. ఐ డోంట్ పర్సనలీ హ్యాండిల్ ఇట్. ఒకప్పుడు చేశాను, మెనీ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కాదు, ఇట్స్ బిన్ మెనీ ఇయర్స్ దట్ ఐ క్విట్ సోషల్ మీడియా. బికాస్ ఒక ప్రోగ్రామ్ పెట్టు, ఒక ఫోటో పెట్టు. ఒకప్పుడు మేబీ ఎర్లీ 2000s ఆర్ 2006, 2005, 2004 నా ఫోటోలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఏముండవు. అప్పుడు నా డే టు డే లైఫ్ ఓవర్కి అట్లా పెట్టేవాడిని. మనుషులు అభిప్రాయాలు చూసిన తర్వాత అబ్బా, మనం ఉండే లెవెల్లో వాడు లేడు, మనం చేసే పని వాడు చేయట్లే, వాడికి నేను అర్థం కాదు, ఈ దీనికి మాట్లాడుతాడు, ఎవడికి నన్ను చూపించుకుంటున్నా? నో పాయింట్. ఎవడు సక్సెస్ చూసి నిజంగా సంతోషపడ్డాడు, ముఖ్యంగా తెలిసినోడు, అంతే కదా. ముక్కు మొక్క ఎరగనోడికి చప్పట్లు కొడతారు, నీ పక్కన ఉన్నవాడు సాధిస్తే సంతోషపడ్డాడు, అసూయ మండిపోతాడు. సో ఇట్స్ బెటర్ టు కీప్ ఇట్ హైడ్. నీ కుటుంబం నీది, నీ భార్య నీది, నీ భర్త నీవాడు. కీప్ ఇట్ టు దెమ్, నాట్ ఫర్ ఎనీబడి. కీప్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. టీచ్ యువర్ చిల్డ్రన్. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీవన్. గాడ్ ఈస్ వాచింగ్, హీ ఈస్ ద రివార్డర్. ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో నేను నేర్చుకుంది ఏంటంటే అందరికీ నీ దగ్గర యాక్సెస్ అవ్వద్దు. ఈరోజు చాలా మంది కంప్లైంట్ అదే నా దగ్గర. బట్ నేను అంటాను, నా సమయం ఎంతో విలువైంది, నా ముందున్న పిలుపు ఎంతో విలువైంది, నా ముందున్న పని ఎంతో విలువైంది. ఎవరితో పడితే ఏది పడితే అది మాట్లాడటంలో నా పిలుపు, నా పని, నా దృష్టి, నా జీవితం ఆగిపోతుంది. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? స్ట్రైట్. నేను అదే సమయం అక్కడ గడుపుతాలో, అదే సమయం ఇంకోటి చేస్తాలో ఏది విలువ, ఏది ప్రయోజనకరం? నేను ఈ పాట యేసు ప్రభు దగ్గర నుంచే నేర్చుకున్నాను. జన సమూహాల ముందు కనబడతాడు, మరలా జన సమూహం నుండి మాయమైపోతాడు, వ్యక్తిగతంగా వెళ్ళిపోతాడు, ఏకాంతంగా వెళ్ళిపోతాడు. 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ కొండపైకి వెళ్ళాలంటే 3 మాత్రమే తీసుకెళ్ళాడు. ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే 3 మాత్రమే తీసుకెళ్ళాడు. వై? నీ వాళ్ళు కూడా నువ్వు దూరంగా పెట్టుకోవాలి, జాగ్రత్త. బీ కేర్ఫుల్, బికాస్ దట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరికి ఇస్తున్నావు? నీ ఇన్ఫర్మేషన్ ఈజ్ రైట్ ఓవర్ యువర్ లైఫ్. నన్ను విమర్శించాను, ఎందుకు విమర్శిస్తాను? నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా విమర్శిస్తాడు. అసలు నీ సంగతి లేదనుకో, విమర్శిస్తాను ఉందా? నన్ను చూసి ఇట్లా అంటారు, అసలు నువ్వు చూపించకపోతే మాట్లాడుతున్నాడు, అసూయపడుతున్నాడు. చూపించకపోతే ఈరోజు సోషల్ మీడియా అలాగైపోయింది, లేనిది ఉన్నట్టుగా చూపించిన వాడికి వేషాలు మారుతాడు మనుషులు, అంతే కదా. లేనిది ఉన్నట్టుగా, కళనేది ఉన్నట్టుగా, సాధించినది సాధించినట్టుగా, ఫేక్ 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 ఫేక్. ఎవరినో ఇంప్రెస్ చేస్తానికి జీవితం వెళ్ళిపోతుంది. కానీ వాక్యం తగినట్టే చూస్తే లేదు లేదు లేదు, యేసు ప్రభు ఎవ్వడి కొరకు ఏది నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని కుమారుడితే సూచక క్రియలు చూపిమన్నాడు హేరోదు, అవును కదా. నువ్వు మెస్సయ్య అయితే చూపిమన్నాడు, చూపించాడా? అబ్బా చూపి లేడన్నా.
నేను నీకు మెజిషియన్ కాదురా బాబు, నీకు ఎంటర్టైన్మెంట్ చేస్తానికి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐఎమ్ వాట్ ఐ యామ్. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు లెర్న్, దట్ ఈస్ మెచ్యూరిటీ. అది యేసు ప్రభు దగ్గర నుండి మనం నేర్చుకోగలుగుతామో. ఆయన మాట తీరుగానే, ఆయన మాట తీరు చూడండి, పాపుల్ని ప్రేమించాడు, దీనుల్ని బలపరిచాడు, అవసరతలో ఉన్న వారిని ఆదుకున్నాడు, గర్విష్ఠులు మాత్రం ఉతికిపడిచాడు. అవునా కదా? ఫారిసీలు చూడండి, గర్వం, గర్విష్ఠులు, మేమేదో గొప్ప, నువ్వేంద్ర గొప్ప, నీ సంగతి నీ గుట్టంతా నాకు తెలుసురా అంటాడు. దట్ ఈస్ వై దే ఫియర్డ్ హిమ్. తెల్ల సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారా మీరు, బయట తెలిపేయకుండా లోపట ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బులు. వాళ్ళే కదా తిట్టాడు. మీరు పోయేవాడిని కూడా పోనవరా మీరు అడ్డుపడ్డారు. చూసి యేసు ప్రభు విధానం చూసినప్పుడు he was zealous but yet humble. He had humility but yet righteous justice king. You see, that is what we need to develop, that character. ఈరోజు మనుషులు ఇలాంటి వారిని చూస్తే ఒప్పుకోరండి, లోకం ఒప్పుకోదు. బికాజ్ లోకం అంటే నువ్వు మాత్రం ఫిట్టిన్ అయిపో, లేకపోతే నువ్వు యాదంటది. బట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఎవ్రీబడి ఈజ్ లైక్ యాక్సెస్. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. మీకు ఛాలెంజ్ ఇస్తా, ఎవరు ఏమనుకుంటారు కాకుండా నీవు దేవుని ముందు చేసేది సరా కాదా అన్న దాన్ని బట్టి నిలబడగలుగుతావా? దట్ ఈస్ ఛాలెంజ్ ఐ కెన్ గివ్ యూ. ఎవరు ఏమనుకుంటారు కాదు, వాళ్ళు పిలిచినంత మాత్రం వెళ్ళిపోతాం కాదు. దేవుడు ఏమంటాడు, అన్నీ మంచియే కాదు. యు గాట్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు చెప్తాడు యవన ప్రవక్తతో వెళ్ళి ఏమని చెప్తాడు, ఈ బలిపీఠం బద్దలైపోతుందని చెప్పా ఉంటాడు. ఎక్కడ ఆగొద్దో తిరిగి నేరుగా రా అంటాడు. వెళ్ళాడంట, చెప్పాడంట, బద్దలైందంట. ముసలి ప్రవక్త తెలుసుకున్నాడంట, యవన ప్రవక్త వచ్చి చెప్పిన కార్యం. ముసలి ప్రవక్త జరిగిన కార్యం విన్న తర్వాత బయలుదేరి వెళ్ళి యవన ప్రవక్తను అడిగాడంట, రా నా ఇంటికి రా, భోజనం చేసి వెళ్ళండి. ఈయన చెప్పాడంట యవన ప్రవక్త, దేవుడు చెప్పాడు ఎక్కడ ఆగద్దన్నాడు, చెప్పి నేరుగా వెళ్ళిపోమన్నాడు. ఈయన అన్నాడంట, ఆ దేవుడు నాతో చెప్పాడు నిన్ను నా ఇంటికి వెళ్ళమన్నాడంట. దేవుడు చెప్పాడన్న డైలాగ్ నమ్మి వెళ్ళిపోయాడంట. చివరికి ఏమయ్యాడు తెలుసా, సింహం ద్వారా చంపబడ్డాడు. You should be careful. Everybody uses the God card. We say the word God card. What is that? God card. God card అంటే ఏంటంటే నాకు దేవుడు చెప్పాడు అంటారంట. జాగ్రత్త, నేను ఎప్పుడంటాను దేవుడు నీతో చెప్తాను, నాతో కూడా చెప్తాను అంటారు. So don't trust everybody who says God told me, because devil also comes as saying God told me. Be careful. ఎందుకంటే ప్రతి ఒక్కడు నా ఇష్టం నేను చేస్తాను అన్న దానికి ఏం మాట్లాడతారు తెలుసా మాట, నాకు దేవుడు చెప్పాడని మాట్లాడు. బీ వెరీ కేర్ఫుల్. ఐ హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ దట్ వర్డ్ ఇన్ ద మినిస్ట్రీ. ఎంతో మంది నాకు దేవుడు చెప్పాడు. జాగ్రత్త, దేవుడు చెప్పాడా పరీక్షించు తెలుసుకో. దేవుని వాక్యానికి విరోధంగా దేవుడు చెప్పడం, దేవుని వాక్యం అలైన్మెంట్ లేకుండా దేవుడు చెప్పడం, దేవుని స్వభావం ఏంటి ఆయన తెలియజేశాడు, దానికి విరోధంగా దేవుడు ప్రవర్తించడం. దెర్ ఇస్ అ వే దట్ గాడ్ హస్ షోన్ హిస్ క్యారెక్టర్. ఆయన ఇంతగా తెలిసిపోతుంది, ఇది దేవుడు, ఇది దేవుని స్వభావం, ఇది దేవుని గుణగణం. దీనికి విరోధంగా దేవుడు చేయడే. దేవుడు వాక్యాలు అంతా చూపించాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సినంత, ఈరోజు మనం బ్రతకవలసినంత ఆయన చిత్తమా కాదని పరీక్షించుకోవాలి. అందుకని అందరు దేవుడు చిత్తం అంటే ఆలోచించాడు. అండ్ అందుకని ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. నాకు దేవుడు చెప్పడం మీకు కలవండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు చెప్తే then I'll see for it. I'm straight. I don't want to take the risk because in the end it is my life. నీ స్వార్థానికి నువ్వు దేవుడు చెప్పాడని నన్ను వాడుకోవచ్చు, కానీ నేను దేవుని చిత్తం కాకుండా నీ దగ్గరకు వస్తే నా జీవితం అయిపోయింది. బీ వెరీ కేర్ఫుల్. సో ఆల్వేస్ సీ. నా జీవితంలో నేర్చుకుంది, దేవుడు నాతో ఎప్పుడు చెప్పింది, యు ఆర్ నాట్ ద సేవియర్. నువ్వు కాదు రక్షకుడు, నేను రక్షకుడు. నువ్వు ఒక్కడవే కాదు, నిన్ను కూడా వాడుకుంటా. నువ్వు ఒక్కడవే కాదు, నేనే అన్నవాడు నాశనం. జాగ్రత్త, నా అన్నవాడు దాన్ని బట్టి పడ్డాడంట లూసిఫర్. జాగ్రత్త, నా సింహాసనము నేను. సీ గోట్ బి వెరీ కేర్ఫుల్. నా కాదు. అండ్ నేను తర్వాత నేర్చుకుంది కూడా దేవుడు నాకు నేర్పించింది అంటే, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లమా. అర్థమైందా? అందరి సమస్యలు నీ సమస్యలు కాదు. ఇదో ఉదాహరణ చెప్పాలంటే, బికాస్ దిస్ స్టేట్మెంట్ కెన్ గో రాంగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఉదాహరణ చెప్పాలంటే, ఒక మంచి మనిషి ఉన్నాడంట. ఇది రియల్గా జరగదు కానీ ఒక ఉదాహరణ, ఓకేనా? ఆయన చాలా మంచి మనిషి. నేను మనుషులకి సహాయం చేయాలని చెప్పి ఎక్కడ చేయాలని రోడ్లో నడుచుకుపోతా ఉంటే ఒక డాక్టర్ క్లినిక్ కనబడిందంట. క్లినిక్లోకి వెళ్ళి నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నాను, ఎట్లా చేయొచ్చు అన్నానంట. డాక్టర్ ఎక్కడ తిరిగి చేసి ఇక్కడ కూర్చోయా అని చెప్పాడంట.
అప్పుడు ఒక అతను వచ్చాడంట, సార్ నాకు కాళ్ళు నొప్పులు సార్, చచ్చిపోతున్నాను సార్, నాకు కాళ్ళు నొప్పులు తట్టుకోలేకపోతున్నాను సార్ అంట. ఈయన అన్నాడంట, ఆ కాళ్ళు నొప్పులు నేను తీసుకుంటాను అంట. ఈ డాక్టర్ ఈయన కాళ్ళు నొప్పులు ఈయనకి ఇచ్చాడంట. ఇది జరగదు కానీ జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. ఈయన కాళ్ళు నొప్పులు ఆయన తీసుకున్నాడంట. ఇంకోటి వచ్చి నాకు షోల్డర్ నొప్పి సార్ అన్నాడంట, అది కూడా నేను తీసుకుంటాను అన్నాడంట. ఇంకోటి వచ్చాడంట, నాకు గుండె నొప్పి సార్ అన్నాడంట, అది ఇచ్చున్నాడు. ఇంకోటి వచ్చి నాకు క్యాన్సర్ అన్నాడంట, నేను తీసుకుంటాను. అందరిది ఈయన తీసుకున్నాడంట. అందరు దారిలో వెళ్ళిపోయాడంట. ఎందుకంటే మనుషుల బుద్ధి అదే కదా, వాడు స్వార్థానికి వాడుకునే తర్వాత మనుషుడు కనపడతాడా? నువ్వు ఎంత సహాయం చేయి, నువ్వు ఎంత త్యాగం చేయి, ఎవరికైనా కృతజ్ఞత ఉంటుందా? మనుషుడు స్వభావమే కృతజ్ఞత లేని స్వభావం. నిజంగా కృతజ్ఞత కలిగిన వాడు అంటే దేవుడు ప్రేమించేవాడు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు ఎవరి ద్వారా సహాయాన్ని అనుగ్రహించాడు గుర్తెరిగిన వాడు. Sometimes we only say, I thank God alone. No. Be very careful. God has put you destiny helpers. God has given you people to help you, to serve you. Do not neglect them. And that is where you miss your blessings. Completion of blessings అక్కడ రాదు. Always recognize. ఎందుకంటే యేసుప్రభు జరిగిన ఉదాహరణ చూద్దాం. 10 మంది కుష్ఠరోగులు, వారికి ఆయన దేవుడు అని తెలుసా? They know he's only a savior. దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని మహిమ పరుస్తూ ఈయన ముందుకు వచ్చాడంట. No one knew he was God. మనం చూస్తాము యేసుప్రభుడితో నేనేమని అనుకుంటున్నారు మనుషులు. ఒకళ్ళు ప్రవక్త, ఒకళ్ళు ఇది, ఒకళ్ళు అది అన్ని చెప్పుకుంటా ఉంటే దేవుని కుమారుడు అని మీరేమనుకుంటారు అన్నది. దేవుని కుమారుడు పేతురు మాత్రం అంటాడు, యేసుప్రభు అంటాడు, ఇది దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడింది. అంతవరకు ఎవరికి తెలియదు. ఆ కుష్ఠరోగులకు ఎలా తెలుసు దేవుడు అని? బట్ దెన్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దేవుని మహిమ పరుస్తూ ఎవరి ద్వారా దీవెన పొందుకున్నాడో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ he came back. That is where completion of the blessing. So always the key. Learn to be humble, learn to be kind, but not all problems are your problem. ఈ ఉదాహరణ చెప్తూ ముగిస్తాను. ఆ ఉదాహరణలో చెప్పినప్పుడు అందరు జబ్బులు తీసుకున్నాడంటే చివరికి అతను చచ్చాడంట. చచ్చిన తర్వాత కూడా ఎవరు చూస్తానికి రాలేదంట. అవసరమా? అదే అంటాను, అన్ని ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లం కాదు, అన్ని యుద్ధాలు నీ యుద్ధాలు కాదు, అన్ని సమస్యలు నీ సమస్యలు కాదు, అన్ని బాధలు వేదనలు నీ బాధలు వేదనలు కాదు. నువ్వు చేయగలిగింది ఒకటి ఉందంటే అంటే విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. ఏం చేయొచ్చు? అది చేయొద్దని చెప్పట్లే, చెయ్యి, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. ప్రభువా, పలానా వ్యక్తి పలానా సమస్యలు ఉన్నారు, ఇదిగో ప్రభా పలానా వ్యక్తి పలానా అప్పుల బాధలు ఉన్నారు. ఒక వ్యక్తి నాకు తెలిసి చాలా మంది మన ఆలయంలో చూస్తాము, వాళ్ళు అప్పుల్లో ఉన్నారండి, నేను అప్పు చేసి వాళ్ళకి ఇచ్చానండి. అప్పు తీసుకున్న వాడు అడ్రస్ లేడండి. నా కష్టార్జితమంతా వాడి ఇంట్రెస్ట్ నేను కడతాను, అసలు కడతాను లేదు. అవసరమా? అజ్ఞానం, foolishness. So that is where you got to be careful. You have your own assignment, you have your own family, you have your own things that you have to be accountable for. Be careful, but you can always pray for others. ప్రార్థన చేయి, ప్రభా వారికి కావాల్సిన సహాయం దయచేయి, ప్రభా వారికి కావాల్సిన తోడు. ఎందుకంటే దేవుడి ప్రతి ఒక్కరికి వారి డయాన్ని పెట్టాడు. ఆ డయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పాలంటే, నేను తండ్రిగా మొదటగా నా భార్యని, నా పిల్లల్ని చూసుకోవాలి, దాని తర్వాత మిగిలిన చూడాలి. నా ఇంటిని పోషించేవాడు దేవుడు వాటిని తెలియజేయబడతారు కదా. ఒకడు తన సొంత ఇంటిని పోషించకపోతే సమూహానికి సేవ చేస్తానికి పనికిరాడంట, దేవుడు సేవ చేస్తానికి పనికిరాడంట. ఫస్ట్ తన ఇంటిని చూసుకోవాలంట, ఇంటిని చూసిన తర్వాత బయట చూడాలంట. ఈరోజు చాలా మంది ఊరంతా చేస్తారు కానీ ఇల్లు చేయరంట. యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్. అలా చేసిన వాడిని చూసి మరలా నువ్వు తప్పు అంటారంట. బీ వెరీ కేర్ఫుల్, డోంట్ బీ ఫూల్డ్. The world is always selfish, but God says, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ఫస్ట్ నీలో ప్రేమ ఉండాలి. నీ దగ్గర 2 ఉంటే వాడికి 1 ఇవ్వి. నీ దగ్గర కనీసం 2 ఉండాలి. నీ దగ్గర ఉంటే నీ ఒకటే తీసి అడిగి ఇచ్చామని చెప్పలేదు దేవుడు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే 1 ఇవ్వి, పై వస్త్రం. నీకు ఏదైనా చేయగలిగితే నీ దగ్గర ఉన్న దాంట్లో, నీ దగ్గర లేని దాంట్లో చేయమన్నది దేవుడు. సో బీ వెరీ కేర్ఫుల్. ఇట్ టేక్స్ విజ్డమ్ దేర్, ఇట్ టేక్స్ విజ్డమ్. ప్రే ఫర్ దెమ్, ఇంటర్సీడ్ ఫర్ దెమ్. ఈరోజు చాలా మంది వారు ధనవంతులండి, వాళ్ళ సహాయం అడిగితే ఇస్తారండి. నిజంగా వెళ్ళి ఏ ధనవంతులను అడుగు, అప్పుల్లో ఉంటాడు ఫుల్గా. పేరుకి క్రెడిట్ లిమిట్ ఉంటుంది, పేరుకి ఘనంగా ఉంటాడు, కానీ ఫుల్ అప్పుల్లో ఉంటాడు. ఎందుకంటే ఏ ధనవంతుడు తన దగ్గర ఉన్న డబ్బును ఓరక దాచిపెట్టుకోడు. ఏం చేస్తాడు? మల్టిప్లై చేస్తాడు. ద ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ టేక్స్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఏంటి? అప్పు తీసి పెడతాడు, అప్పు తీసి ఇన్వెస్ట్ చేస్తాడు.
అప్పు తీసి ఉన్నదాన్ని పెట్టి దీన్ని రొటేట్ చేస్తాడు. ఆ టైంలో నీకు సహాయం ఉడితే ఆయనకే సహాయం కావాలి, నీ దగ్గర ఏమైనా వస్తుందో చూస్తాడు కావాలంటే. బట్ దెన్ నువ్వు అంటున్నావు నా చిన్న సహాయం నువ్వు సహాయం చేస్తావా? ట్రూత్ బి టోల్డ్, నో. ప్రతి వారికి వారి సమస్యలు ఉన్నాయి. ఎవరిది వారు దృష్టి పెట్టి కరెక్ట్గా చేయవలసింది చేస్తేనే దేర్ ఇస్ అ వర్త్. అంటే ప్రతి ఒక్క వాదనలో దిగద్దు, అసలు వాదనలోకే దిగద్దు. ఎందుకంటే వాదనలో ఎప్పుడు నా జీవితంలో దీస్ ఆర్ ప్రాక్టికల్ లెసన్స్ దట్ ఐ లెర్న్డ్. ప్రాక్టికల్ లెసన్స్ దట్ ఐ లెర్న్డ్. కొన్నిసార్లు కొంతమంది మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నా యవన కాలంలో వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు పాపం, వాళ్ళకి చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేద్దాము, వాళ్ళు అర్థం చేసుకుంటే మనం మారుతారేమో. బట్ దెన్ డూ యూ థింక్ ద రియలీ చేంజ్? నువ్వు వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకోటి పడుతుంది. వాడు దృష్టిలో తప్పు అంతే, తప్పు అంటే తప్పు, నువ్వు ఏమైనా చెప్పు, వాడు రైట్ అవడు. నో, ఎందుకంటే బికాస్ హీఈస్ ఫీలింగ్ జెలస్. హీఈస్ జెలస్. అవుట్ ఆఫ్ జెలసీ హీఈస్ స్పీకింగ్. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ you doing things wrong. The problem is your success is triggering him, making him feel insecure. నేను కొంతమందిని చూస్తాను, గనులైన వారు వచ్చి ఎంతో దీనంగా తగ్గించుకుని మాట్లాడుతూ చూస్తాను. సాధారణంగా గనులైన వారు వారి గురించి ఇంట్రడక్షన్ కూడా చెప్పరు. హాయ్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్తారు అంతే, అంటే పేరు చెప్తారంటే. కొంతమంది నా గనులైన వారు వారి గురించి ప్రపంచంలో అందరూ తెలుసు, కానీ వారు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారంటే, ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి నా పేరు పలానా పలానా అండి అని చెప్పారు. నేను నవ్వుతూ మీరంటే ప్రపంచానికే తెలుసు అండి అన్నా. హీ వాజ్ రియలీ బిగ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచానికి తెలుసు అంటాడు అంతే. విచ్ మీన్స్ వాట్? కానీ ఈరోజు చూడండి, యంగ్ తరం చూడండి, ఏమీ లేని వాడు ఏదో ఉన్నట్టు, నేను ఎవరిని తెలుసా, నేను ఎవరిని తెలుసా, హైప్స్. కొంతమంది షాపులను చూస్తా, ఐ ఆమ్ సో అండ్ 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 సో, అప్పుడు పేరు వస్తుంది. For me, I told years back, my team, never use the titles before or after. Just put my name, that's enough. Name has value, not before and after. Because name carries legacy. Name carries essence. Name carries your achievement, not your front and back. You understand? So don't be in a pride mode to say what you have. Let people say it. People ni gurinchi maatladane. You don't boast. Stay humble. But then again I'm challenging. You have to protect yourself. Protect your mind. Let not pride enter in. Let not pride enter in. Be very careful. Sometimes you have to let go simple. You have to just leave simple. కొంతమందితో నేను ఇప్పుడు ఏం మాట్లాడు, no point మాట్లాడే, no point. They think I'm fine. They think I'm wrong. It's fine. No point. Because you're not ready to hear, you're not ready to change, you can't. So I learned, you're not fixing everybody's problem, you're not saving everybody, you're not the savior. The point is you protect your peace. Bible untadi, above all, guard your hearts. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే దాంట్లో ఉండే జీవధారలు ప్రవహిస్తున్నాయంట. The living water. You have to be very careful. What do you really do when things go wrong in your life? Can you stay quiet or a rattling dish? కొంతమంది ఈ పైన లిడ్డు పెట్టినట్టు కొడతా ఉంటారు, ఓరకే గాల్ చేస్తారు. ఏదైనా సమస్య వస్తే చాలు 10 మందికి ఫోన్ చేసి నాకు ఇదైంది, నాకు అదైంది, నాకు ఇదైంది, నాకు అదైంది. నో, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడు మాత్రమే నీకు సాయం చేస్తాడు, మనుషులు కాదు. మనుషులకి నీ బలహీనతలు, నీ నష్టంలో, నీ కష్టంలో చెప్పుకుంటాను, ఇంకా నీ చిల్లు చూపించి వస్తాడు, నేను పక్కన తీసి పడేస్తాను. ఫస్ట్ టైం చేసినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఎవరైనా ఫోన్ చేసి నాకు పలానా కష్టం ఉంది, పలానా అయ్యో అంటాడు. ప్రతిరోజు ఫోన్ చేయి, నీ ఫోన్ ఎత్తుతాడో చూడు. సింపుల్. యు సీ, సెట్టింగ్ బౌండరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెట్ బౌండరీస్. సెట్టింగ్ బౌండరీస్ ఇస్ నాట్ సెల్ఫిష్. వరల్డ్ కాల్స్ ఇట్ సెల్ఫిష్. నో 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 నో. నా ఇంటికి హద్దులు లేకపోతే ఎవడు పడతా వాడు వస్తాడు. రోడ్లో తిరిగే కుక్కలన్నీ నా ఇంటి దగ్గర కూర్చుంటాయి. హద్దులు అవసరం. సెట్ బౌండరీస్. సెట్ బౌండరీస్ ఫర్ యువర్ మైండ్. సెట్ బౌండరీస్ ఫర్ యువర్ లైఫ్. ఎంతవరకు ఏంటి, ఎంతవరకు ఎవరితో, ఎంతవరకు ఏం చేస్తాను, ఎంతవరకు ఎవరితో మాట్లాడతాను, ఎంతవరకు నేను ఈ పాయింట్ మాట్లాడగలుగుతాను, ఈ పాయింట్ మాట్లాడకూడదా, మౌనంగా వెళ్తాను. ఇట్స్ ఫైన్. Sometimes quietness is silence.
యేసు ప్రభు చూస్తాం, పిలాతు దగ్గరకు వచ్చి సైలెంట్గా నిలబడ్డాడంట. పిలాతు పిచ్చి పట్ల మాట్లాడయ్యా, నువ్వు ఎవరో మాట్లాడితే కానీ నేను తెలుసుకోలేను అంటాడు. స్పీక్ దట్ ఐ నో యూ అంటాడు. మాట్లాడ, నువ్వు ఎవరో నేను తెలుసుకుంటానంటాడు. ఏమంటాడు పిలాతు? ఆయన అసలు డైలాగ్ చెప్పాలంటే, నీకు తెలీదా నాకు అధికారం ఉందండి నేను రక్షిస్తానికి, నువ్వు మాట్లాడితే నేను నీకు సాయం చేస్తానంట. నువ్వు ఎవడు మాట్లాడతాను సాయం చేస్తుంది? పై నుండి నీకు అధికారం వస్తాను కానీ నువ్వు నాకు ఏం చేయలేవు. సింపుల్. యూ డోంట్ హావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అయ్యా నన్ను ఇట్లా అన్యాయంగా నేరం మోపారయ్యా, నన్ను ఇలా చేశారయ్యా, అందుకని నో, లెట్ గాడ్ ఇంటర్వ్యూన్. దేవుడు జోక్యం చేసుకోండి, దేవుడు కాపాడి. అదే సమయంలో సెట్టింగ్ బౌండరీస్ ఇస్ నాట్ స్కేర్డ్. సెట్టింగ్ బౌండరీస్ ఇస్ ఆల్వేస్ వైస్, ఇట్స్ ఆల్వేస్ బోల్డ్నెస్. ఇదిగో నా గుమ్మములు పైకి ఉంటాయి, నా హద్దులు పైకి ఉంటాయి, నా గాడ దాటడానికి నీకు రైట్ లేదు, దాటి చూడు ఏమవుతుందో. ఐ సెట్ దట్ బౌండరీ. Set boundaries, because setting boundaries is keeping your mind safe. అపవాదికి మనం బయట దాడి చేసేందుకు అనేక అవకాశాలు ఏంటి? దిస్ ఇస్ వన్ థింగ్ గాడ్ టాట్ మీ. ఈరోజు ఎంతో భారంతో ఈ మాటలు మీకు చెప్తున్నానండి. బైబిల్ కథలు కావాల్సినంత వింటూ ఉంటాం, కానీ యేసు పుట్టిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వచ్చిన విధానాన్ని చూస్తూ, ఆయన చేసిన కార్యాలను చూసినప్పుడు, దీస్ ఆర్ ద సేమ్ థింగ్స్. యూ గో సీ, అప్లై ఇట్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. You see, setting the boundaries అనేటప్పుడు you got to be very careful. మిమ్మల్ని సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఎవరు పడతా వాడిని మీ ఇంట్లో తీసుకొచ్చేస్తారా? ఎవరు పడితే వాళ్ళకి మీ కార్ కీస్ ఇచ్చేస్తారా? ఎవరు పడితే వాళ్ళకి మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ ఇచ్చేస్తారా? మీ గూగుల్ పే నెంబర్ చెప్పేస్తారు, పిన్ నెంబరు. ఎందుకు చెప్పరు? మిస్యూజ్ చేస్తారని, అబ్యూస్ చేస్తారని, పాడు చేస్తారని అయినా చెప్పకుండా ఉంటారు. బట్ మీ లైఫ్లోకి, మీ మైండ్లోకి ఎవడు పడితే వాడికి యాక్సెస్ ఇచ్చేస్తారు. సింపుల్ యాజ్ దట్. బికాస్ ద మోస్ట్ వాల్యుబుల్ ఇస్ యువర్ మైండ్, యువర్ లైఫ్. వాట్ ఎ మ్యాన్ థింక్ ఇట్స్ సో ఈజీ. సో వాట్ యు ఆర్ థింకింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ఆల్ ద ఇన్పుట్స్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బీ కేర్ఫుల్. Are you with me? You see, these are the life principles. You got to really be careful. నీ జీవితం అన్నిట్లుగా విలువైంది. నీ జీవితంలో ఏమి వింటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో నీ ఎమోషన్స్, నీ థాట్స్, నీ ఎనర్జీ, నీ టైం ఎవరితో చేస్తున్నావు చూడు. ఇది బైబిల్లో ఉంది, వాక్ విత్ ద వైస్, యు ఆర్ కౌంటెడ్ ద నెక్స్ట్ వైస్. అందుకని ఒక వ్యక్తి అన్నాడు, ఒక సేవకుడు అన్నాడు, 10 మంది జ్ఞానులతో నువ్వు నడుస్తే నువ్వు 11వ అంట, 10 మంది వెర్రోళ్ళతో నడుస్తే నువ్వు 11వ అంట. ఎందులో ఇదైనా అదైనా. సో జాగ్రత్త, నీ చుట్టూ ఉన్న వారు అలాంటి వాళ్ళు. ఈరోజు చాలా మంది నా ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు, ఇంకా నీ ఫ్రెండ్స్ చెప్పు. నీ ఫ్రెండ్స్ అట్లా అంటే నువ్వు అంతే. సేమ్ సెట్ బౌండరీస్. వాళ్ళు ఏమనుకుంటారని చచ్చిపోతావా? నాకు అర్థం కదా. నీ ముందు విషం పెట్టి వాళ్ళు ఏమనుకుంటారని తగేస్తావా? సింపుల్, సేమ్ యాజ్ దట్. యువర్ లైఫ్ ఇస్ ఫార్ మోర్ వర్త్ ఇట్. ఇట్స్ వాల్యుబుల్. డూ వాట్ యూర్ సపోజ్ టు డూ. నువ్వు చేయవలసింది చెయ్యి, నువ్వు వెళ్ళవలసిన మార్గం వెళ్ళు, దేవుడు నీ కొరకు ఉద్దేశించిన కార్యాలు జరిగించు, దేవుని తలంపులో ఉద్దేశాలను నెరవేర్చు. దేవుడు నీ కొరకు నిర్ణయించినవన్నీ నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ద హార్డ్ పార్ట్ ఈస్ టు స్టే ఫార్. కానీ ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ఎప్పుడైతే ఎన్ని చేస్తావో మనుషుడు నిన్ను నిందిస్తాడు, మనుషుడు నిన్ను తునీకరిస్తాడు, మనుషుడు నిన్ను దూషిస్తాడు, మనుషుడు నువ్వు పిచ్చోడు అంటాడు, మనుషుడు నువ్వు స్వార్థపడు అంటాడు, మనుషులు అన్నీ అంటారు. కానీ జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని వాక్యం ఎరిగి దేవుడితో సరిగొండి దేవునికి లెక్కప్ప చెప్పగలిగిన జీవితం కలిగి ఉన్నప్పుడు మనుషుడు ఏమనుకుంటాడు? యు ఆర్ లీస్ట్ కన్సర్న్. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబము సరిగా కాపాడుకో. ఎప్పుడైతే దాన్ని నువ్వు సరిగా కాపాడుకోగలుగుతావో, ఎప్పుడైతే దాన్ని సరిగా భద్రపరచుకోగలుగుతావో, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ సక్సెస్. నౌ హియర్స్ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. నీకు కలుగుతున్న ఈ తర్బీదులో, నీకు కలుగుతున్న ఈ ప్రాసెస్లో నీ ఐడెంటిటీని కోల్పోవద్దు. ఎందుకంటే అపవాది చేయగలిగింది మేకింగ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ. యు సీ, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ హియర్. నీ కష్టాలు వచ్చినప్పుడు, మనుషులు తునీకరించినప్పుడు, అపార్థం జరిగినప్పుడు, మనుషులు నీ మీద నేరాలు వేసినప్పుడు, అంతవరకు నీకు ఒక దృష్టి ఉంటుంది.
You could be so strong and so sure. But then, when all people blame you, you are a liar, you are arrogant, you are a fool, you are selfish. ఈ మాటలన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఏంటా ఉన్నావు? ఇంకా అపవాది ఏం చేస్తాడు? అయ్యే టేప్ రికార్డర్ ప్లే చేస్తాడంట. నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడివి. ఏమనిపిస్తుంది నెక్స్ట్? నేను చెడ్డోడిని, నేను బ్రతుకుతాను తగను, నేను బ్రతికిన వేస్ట్, నేను చేత కదరా, నేను వేస్ట్ రా, నేను బ్రతుకుతాను వేస్ట్ రా, చచ్చిపోతే బెటర్ రా. అరే ఇందుకురా బ్రతుకుతున్నాను, ఇందుకు పనికిరాను. అరే ఇందుకురా బ్రతుకుతున్నాను, ఏం సాధిస్తలేదు. ఇందుకురా బ్రతుకుతున్నాను, ఏం చేయట్లేదు, వేస్ట్, లైఫే వేస్ట్, లైఫే వేస్ట్. యు సీ, యు హావ్ టు బి వెరీ కేర్ఫుల్. డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. అగైన్ ఐ వుడ్ సే, ఐ హావ్ టోల్డ్ దిస్ మల్టిపుల్ టైమ్స్, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దావీదు, అందరు అన్నారు దావీదు మా భార్యల్ని, మా బిడ్డల్ని, మా ఆస్తిని అంతా పోగొట్టుకుని నిండి వాళ్ళని. ఆయన సంపాదన కుట్రపడ్డాడంట, దావీదు ఉన్నాడంట. కానీ దావీదు ఏం చేశాడంట? తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడంట. He encouraged himself in the Lord. That is the statement written in the Bible. I'm asking God, teach me that, Lord, because I'm also learning this process, and that is where I keep myself really calm. Because sometimes the challenges of life, ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? బయటలు కాదు, లాక్డౌన్, ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు. బయటోడికంతా నువ్వు గేట్లు వేస్తావు, ఇంట్లో ఉన్నవాడికి. That is what I'm saying. Learn to encourage yourself in the Lord. When you do that, ఎప్పుడు నువ్వు అది చేస్తావో, నిన్ను నువ్వు దేవుని యందు బలపరుచుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో, నీ పిలుపు, నీ దృష్టి, నువ్వు ఎవరు. దావీదు చూసినప్పుడు దేవుణ్ణి అడగలే, దేవా ఏంటి ప్రభు అని అడగలే. దేవుని దగ్గరికి వెళ్ళి, తను దేవుని యందు బలపరుచుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ధర్మం అంటావా అంటే వెళ్ళి కొట్టనా, నా ఎన్ని దోచుకుని వెళ్తున్నావు అని తిరిగి మళ్ళీ సంపాదించుకున్నా, వస్తావా, ఇస్తావా పర్మిషన్? నువ్వు ఎస్తా, నువ్వు వెళ్తా. హీ నెవర్ లాస్ట్ హిజ్ ఐడెంటిటీ. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, వీ లూజ్ యువర్ ఐడెంటిటీస్ అండ్ వీ గెట్ స్టక్. ఆగిపోతాం. ఇంకంతా నా వల్ల చేయలేను, ఇంకంతా నా వల్ల అవ్వదు. అందరూ అన్నారు నేను ఇంతే, అందరంటే నేను ప్రేమించిన వారు నన్ను ప్రేమిస్తున్న వారు ఇట్లా అంటాను, ఇంకా నేనేం చేయను. ఎందుకురా బ్రతుకుతాం? బట్ దెన్ సెల్ఫ్ అఫర్మేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కొంతమంది అంటారు ఆయన అక్కర్లేదు, రియల్లీ మ్యాటర్స్. మ్యాన్ వాట్ హీ థింకeth in his heart, so shall he be. దేవుడు వాక్యం చెప్తుంది, ఒకడు వ్యక్తి తన హృదయంలో ఏమి తలస్తున్నాడో తన జీవితం అదే అంట. జాగ్రత్త. జీవం, మరణం, ఆశీర్వాద, శాపం ప్రతి వారం ఆల్మోస్ట్ చెప్పుకుంటూ వస్తాను. ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యూ చూస్, ఇట్ ఈస్ ఆప్షన్ దట్ యూ హ్యావ్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, దేవుడి నామములో మిమ్మల్ని మీరు బలపరుచుకుని క్రీస్తు సాక్షులు బ్రతకడానికి సిద్ధమా? ఇదిగో ఈ సంవత్సరం అంతంలోకి వచ్చాము, ఇప్పటికే చాలా కష్టపడ్డాము, చాలా పోగొట్టుకున్నాము, చాలా నష్టపోయాము, అంతా పోయింది. కానీ ఆర్ యూ రెడీ ఫర్ గాడ్ టు లిఫ్ట్ యూ అప్, టు బ్లెస్ యూ? కెన్ యూ స్టే కమిటెడ్? కెన్ యూ స్టే కమిటెడ్ టు ద కాల్? దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళిక, దేవుడు నీకు ఇచ్చిన ఉద్దేశం, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, వీటిలో నమ్మకంగా ఉండగలుగుతావా? లేకపోతే కలవరాల్లో, సమస్యల్లో, మనస్పర్ధల్లో పోయి నీ ఐడెంటిటీని పోగొట్టుకుని నీ జీవితాన్ని ఆపేసుకుంటావా? ఈ సంవత్సరం చివరిలో ఉన్నావండి, ఇదిగో క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఐ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఇట్స్ దేర్ ఇన్ ద డిసెంబర్, బికాస్ ఎవ్రీ టైమ్ వి కమ్ టు జనవరి యూ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్, బికాస్ వీ కెన్ ఆల్వేస్ రిమెంబర్ హౌ గాడ్ బిగిన్స్ హిస్ వర్క్. దేవుడు ఎలాగ తన కార్యాలని ప్రారంభిస్తాడో ముందే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన కార్యాలను ఎలా ప్రారంభిస్తాడు అన్నప్పుడు, దేవుడు ఒంటరి వారిని కోరుకుని ఒంటరితనంలో నుండి మౌనంగా, ప్రత్యేకంగా, లోకమంతటి కనబడకుండా అంతా సిద్ధపడిన తర్వాత a powerful anointed great man stood there and his name was Jesus, the greatest man ever known in the history. But then the process of 30 years was secret, and ఈరోజు కంగారు పడిపోతున్నాం. Stay hidden.
స్టే క్వైట్, ప్రిపేర్ యువర్ మైండ్. నిన్ను సిద్ధపరచుకో, నీ మనసుని సిద్ధపరచుకో, నీ దృష్టిని సిద్ధపరచుకో. నీ దృష్టి దేవుని వైపు పెట్టు, నీ తలంపులు దేవుని వైపు పెట్టు, నీ ఆలోచనలు దేవుని వైపు పెట్టు. నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకుని ఆ వాగ్దానానికి ఉండరా వెల. వాగ్దానం వెళ్ళంటే నువ్వు డబ్బులు ఇచ్చి వాగ్దానం కొనుక్కుంటే చెప్పట్లే. ఆ వాగ్దానం నెరవేర్తానికి నువ్వు చేయవలసిన కార్యం ఉంది, నువ్వు నమ్మవలసిన విషయం ఉంది. నమ్మవలసిన విషయం ఉందన్నప్పుడు నమ్మిన దాని ప్రకారం నువ్వు జీవించవలసిన అవసరం ఉంది. వాగ్దాన భూమిని నీకు వాగ్దానం చేశాడంటే వాగ్దాన భూమిని నడుచుకుని వెళ్ళాలి. దేవుడు మ్యాజిక్ లాగా డిసిషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టలే. రెక్కల మీద ఎత్తుకు మోసుకుని పోయాడు అంటున్నాడు దేవుడు, కానీ వాళ్ళు ఏం చేశాడు, ఎడారిలోంచి నడిపించుకుని వెళ్ళాడట. సో యు గాట్ బి కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం చేస్తావు? ఇదిగో ఈ సంవత్సరం అంతంలో మేము మీకు కూడా సవాల్ ఇస్తున్నాడు. జీవితం ఎంతో విలువైంది, ఎంతో ఘనమైంది. దేవుడు మన జీవితంలో కోరినది ఎంతో ఘనమైంది. దేవుడు కోరిన తలంపులు గొప్పవి. కానీ ఈ సమయంలో ఇదిగో ఈ లైవ్ వీక్షిస్తూ మీరున్న స్థితిలో నుండి దేవుని వైపు చూస్తూ దేవుడితో ఒక్క మాట మాట్లాడగలుగుతారా? దేవుడితో ఒక్క మాట మాట్లాడుతూ, దేవా నా జీవితంలో నీ చిత్తము జరిగించు ప్రభా, నీ సహాయాన్ని అందించు ప్రభా, నీ వాగ్దానాలు నెరవేర్చు ప్రభా, దేవా నీ మార్గంలో నన్ను నడిపించి స్థిరపరచు ప్రభా, దేవా నా జీవితంలో నువ్వు ఇచ్చిన పిలుపు తగినట్టు నేను బ్రతకాలి. లార్డ్ హెల్ప్ మీ లార్డ్ నాట్ టు ఫర్గెట్ మై ఐడెంటిటీ, నాట్ లూజ్ మై వాల్యూ, నాట్ లూజ్ మై కాలింగ్. మనుషుడు మాటలు తగినట్టుగా నా జీవితాన్ని నేను వెళ్ళకుండా ప్రభా నీ చిత్తంలో సాగాలయ్యా నా జీవితం, నీ చిత్తంలో నడవాలయ్యా నా జీవితం, నీ చిత్తాన్ని జరిగించాలి ప్రభా నా జీవితంలో. దేవా నాకు కావాల్సిన దృష్టి దయచే, నాకు కావాల్సిన సహాయాన్ని దయచే ప్రభా. అడుగుదామండి దేవుణ్ణి, అడుగుదామా? మనస్ఫూర్తిగా అడుగుదామా? దీనత్వంతో తగ్గింపుతో అడుగుదామా? ఈరోజు నువ్వు ఇంకా నిలిచున్నావంటే దేవుడు నిన్ను కోరిందండి. దేవుడు నిన్ను కోరాడు, నిన్ను కోరాడు. ఆయన జీవితం, ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను కోరి ఉన్నాడు నీ జీవితంలో ఆయన చిత్తం జరిగించాలని. దేవుడు కోరి ఉన్నాడు నిన్ను, నీ పట్ల ఆయన తలంపులు గొప్పవి. నీ సృష్టికర్త నీ పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. నీ సృష్టికర్త నిన్ను సిద్ధపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి ఆయన మహిమాత్మని నిలబెట్టి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీవు సిద్ధమా? నువ్వు సమర్పించుకోవడానికి సిద్ధమా? నువ్వు లోపడటానికి సిద్ధమా? ఆయన నీ జీవితంలో అనుమతించిన దాన్ని భరిస్తానికి సిద్ధమా? మనుషుడు కీడు తలంచినా కూడా మేలు జరిగించే దేవుడు, మనుషులు గ్రహించకపోయినా కూడా దేవుడు నీ పక్షాన మేలు జరిగిస్తూ వచ్చే దేవుడు. ఇన్ఫాక్ట్ మనుషుడికి ఎప్పుడు ఏ మంచి అర్థం కాదండి. మనుషుడికి ఎప్పటికీ ఏ మంచి దేవుడు నీ జీవితంలో చేసేది అర్థం కాదు. కానీ మనుషుడికి నిరూపించడానికి నువ్వు బ్రతకాల్సిన అవసరం. నిన్ను చూస్తున్న దేవుడు, నీకు అప్పచెప్పిన దేవునికి నువ్వు లెక్కప్పచెప్పి ఆ దేవుడిని సంతోషపరిచి ఆ దేవుని మహిమార్థమే జీవిస్తానికి సిద్ధమా? ఇదిగో ఈ సంవత్సరాంతంలో నూతన అవకాశాల తరుణాలు, ఆయన కృపణ వాత్సల్యతను దేవుడు అనుగ్రహించి నీ జీవితంలో దేవుడు ఇంకా నీవు స్థిరపరచబడాలని, బలపరచబడాలని, నీ జీవితంలో మేలు జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను స్థిరపరచువాడు ఆయనేనండి. నీ జీవితాన్ని స్థిరపరచువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించి నిన్ను మహిమపరిచేవాడు ఆయనే. ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వాడిని ఆయన మహిమపరుస్తాడంట. దేవా నువ్వు ఏమన్నా చేస్తావు ప్రభా? ఎంతమంది నమ్ముతారు? లార్డ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నువ్వు ఏమన్నా చేస్తానికి సమర్థుడు ప్రభా. మనుషులు ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, నువ్వు నన్ను స్థిరపరిచి నన్ను బలపరిచే దేవుడు. ఎందుకు నా జీవితంలో నువ్వేమన్నా చేయగలుగుతావు, నువ్వు సమర్థుడు. నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా. యు ఆర్ ఏబుల్ లార్డ్, యు ఆర్ ఏబుల్ లార్డ్, యు ఆర్ కేపబుల్ లార్డ్. ఐ బిలీవ్ యూ లార్డ్ దట్ యూ వుడ్ డూ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు నమ్ముతున్నాను ప్రభా. మేలు జరుగు నిమిత్తమై సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనాలు. దేవుడికి వందనాలు చెప్తామా?
ఎంతోమంది జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడని, దేవుడు తెరవబోతున్నాడు తలుపులన్నీ, దేవుడు ఇవ్వబోతున్నాడు సహాయం అండి. ఇదిగో కొంతమంది అయితే వారి తల్లిదండ్రులు చేసిన తప్పులను బట్టి ఇదిగో వీరు కష్టము, వీరు నష్టము, వీరు శాపాన్ని అనుభవిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక విడుదలని మీకు అనుగ్రహించబోతున్నాను, నేను ఒక నూతన తలుపు మీకు తెరవబోతున్నాను, నేను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ జీవితాన్ని క్రమపరచబోతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు అండి. ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమంది సమస్యలతో, కలవరములతో, కుటుంబంలో ఏ మాత్రము సమాధానము లేని పరిస్థితులు ఉన్నారని దేవుడు తెలియజేస్తాడు. భార్య భర్తల మధ్య కలవరంలో సమాధానం. దేవుడు ఒకటే అంటాడు, తగ్గించుకో, ఇరువురు తగ్గించుకోండి, నా ముందు తగ్గించుకోండి. ఇదిగో నేను సమాధానాన్ని ఇస్తాను, నేను విడుదలని ఇస్తాను. నేను చేయలేని కార్యం అంటూ ఏది లేదు, నేను కలిగించలేని జీవితం అంటూ ఏది లేదు. నేను మరలా ప్రేమను పుట్టిస్తా, మరలా ఐక్యతనిస్తా, ముందు కన్నా ఇంకా ఘనమైన రీతిగా మీ జీవితాన్ని వర్ధిలింపజేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. ఇదిగోనండి, దేవుడు సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. లిసన్ టు ద లార్డ్. దేవుని మాటకి లోబడండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, లోబడు. ఇదిగో దేవుడు తెలియజేస్తాడు. కొంతమంది, అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు ప్రార్థన రావట్లేదు, నాకు ప్రార్థన రావట్లేదు. ఇదిగో దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారం ప్రకటిస్తున్నాడు, ఇప్పుడే మీ పైకి ప్రార్థనాత్మ అభిషేకము దిగి వచ్చుడుగా కానీ ప్రకటిస్తున్నాడు. ఓపెన్ యువర్ మౌత్. ఈ క్షణం నోరు తెరవండి చెప్తాను. నోరు తెరవండి, దేవుడు నింపుతున్నాడు. నోరు తెరవండి, దేవుడు నింపుతున్నాడు అన్నాడు. పరిశుద్ధాత్ముడి నీ నోటిని నింపుతున్నాడు. స్తుతించండి దేవుడిని. దేవుడు చెప్పండి, దేవా నువ్వు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు నమ్ముతున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయం అవ్వబోతున్నాడు నమ్ముతున్నాడు ప్రభా, నన్ను నా జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు, నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. నన్ను బలపరచుకోవడం నీవేనయ్యా. నిన్ను స్తుతిస్తాను, నాకు బలం కలుగుతుంది ప్రభా. నిన్ను గణపరుస్తాను, నాకు ప్రోత్సాహం కలుగుతుంది ప్రభా. నీవు ఎవరో నేను జ్ఞాపకం చేసుకుంటాలో నాలో ధైర్యం కలుగుతుంది ప్రభా. జ్ఞాపకం చేసుకో, ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకో. ఆయన సర్వాధికారి. ఈ రోజు కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, అధికారి, రాజు. ఆయన మాట ప్రకటిస్తే నీ జీవితంలో కార్యం జరగాల్సిందే. ఏ అపవాది ఆపలేడో, ఏ అడ్డుగించే కార్యాలు ఆపలేదో నిన్ను. ఏ వాల్స్, నో వాల్స్, ఏ గోడలో, ఏ వ్యక్తులు, ఏ కుట్రలో, ఏ ప్రణాళిక అపవాది కుట్రలో నీ పైన పడిచేవని ప్రకటిస్తున్నాను. యేసు నామములో నీ జీవితంలో నూతన కార్యము ఇప్పుడే కలుగుడిగా కానీ ప్రకటిస్తున్నాను. విడుదల కలుగుడిగా కానీ ప్రకటిస్తున్నాను. జయము కలుగుడిగా కానీ ప్రకటిస్తున్నాను. లెమ్ము తేజరలము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. Come on, it's time you stand. టీవీ కూడా నిలబడండి. ఎవ్రీబడి స్టాండ్ అప్, ఎవ్రీబడి స్టాండ్ అప్. పుట్ యువర్ హ్యాండ్స్ అప్. ప్రతి ఒక్కరు మీ చేతులు పైకేసి చెప్పండి, దేవా నువ్వు నా జీవితంలో కార్యం జరిగించిపోతున్నాను నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మను కుమ్మరించు ప్రభా, నీ ఆత్మను కుమ్మరించు ప్రభా. ఇదిగో ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఎంతో మంది యవనస్తుల పైన తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు, కుమ్మరిస్తున్నాడు. I see fire coming up on people. I see many people filled with the fire of the Holy Spirit. పొందుకోండి. నోరు తెరువు, నోరు తెరువు. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. నోరు తెరువు, దేవుడు బలపరుస్తున్నాడు. నోరు తెరువు, నేను ప్రోత్సాహపరుస్తున్నాడు. నోరు తెరువు, దేవుడు తన కార్యం నీ జీవితంలో ఇప్పుడే ప్రారంభింపజేస్తున్నాడు. సంవత్సరం అంతా అక్కర్లేదు, ఒక్క వారంలో చేసి ముగించగలిగిన దేవుడు. One season is enough, one day is enough, one moment is enough. ఇదిగో ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డ బానిసత్వం నుండి బయటికి రావాలి, నా బిడ్డ అడిక్షన్స్ నుండి బయటికి రావాలి. ఇదిగో దైవజనుడిగా ప్రకటిస్తున్నాడు, నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది బంధకములు తెంపబడును గాక, ఇప్పుడే విడుదల కలుగుని గాక ప్రకటిస్తున్నాడు. ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డల్ని ఇప్పుడే పరిశుద్ధాత్ముడు ముట్టుడుగా కానీ ప్రకటిస్తున్నాడు. అపవాది కుట్రల తలపులని దేవుని అగ్నిచే, దేవుని ఆత్మ ద్వారా నాశనము చేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాడు. లార్డ్, ఐ స్పీక్ లైఫ్. లార్డ్, ఎక్కడ దేవుడు స్థుతిద్దామా, దేవుడు స్థుతిద్దామా, దేవుని అడుగుదామా, దేవా నీ కార్యము జరిగించు ప్రభా, నీ చిత్తము జరిగించు ప్రభా, నీ విడుదల అనుగ్రహించు ప్రభా, జరిగించు ప్రభా, నువ్వు కార్యము జరిగించు ప్రభా.
ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? అసాధ్యం కదా. అవును లేదు ప్రభా, నీ ఆజ్ఞ అక్కడ ఏది జరగదు ప్రభా. అవునయ్యా, నువ్వు వేసిన కంచె అపవాది దాటలేడు ప్రభా. నమ్ముతున్నామయ్యా. మా దేవా నీవే మాతో నుండి అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. మా దేవా నీవే మాతో నుండి అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చేయగలం, కల మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుము. ఆమేన్. ఏమైనా చేయగలము, కల మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. Yes, Lord. నీకన్నీ సాధ్యం ప్రభా. ఈరోజు ప్రభుని బయలుపరుస్తున్నావు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? ఇదిగో ప్రభా, ఎవరెవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, నీ చిత్తములో, నీ మార్గములో, నీ నామ మహిమార్థమే వర్ధిల్లే కుటుంబాలుగా మారినట్లుగా దేవా, వారి జీవితంలో నీవే నీ చిత్తంలో భాగస్వామిని తెలియజేయమని పెడుకుంటున్నానయ్యా. అనుగ్రహించమని పెడుకుంటున్నానయ్యా. దేవా, స్థిరపరచమని పెడుకుంటున్నాను ప్రభా. ప్రతి అపవాది వ్యర్థమైన వ్యక్తులు దేవా, ఎవ్రీథింగ్ దట్ యు ప్లాన్ గుడ్, నువ్వు మంచి తలంచిన ప్రతి దానికి అపవాది కౌంటర్ ఫిట్ తీసుకొస్తాడు కదా ప్రభా. ప్రతి అపవాది కౌంటర్ ఫిట్స్, అపవాది శోధనలు, అపవాది మోసాలు ఇప్పుడే లయపరుస్తున్నాము దేవా. నీ చిత్తంలో ఉన్న భాగస్వాములతో వీరి వివాహాలు జాగ్రత్తగా చక్కగా జరగాలి ప్రభా. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నీకు అంగీకారమైన జీవితాన్ని దయచి ఈ రోజుని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను దేవా. ఇక్కడ చేరిన టీంని దీవించు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు దీవించు. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ స్థితిగతుల్లో ఈ వాక్యం విన్నారో వారిలో పరిశుద్ధాత్ముడా నీ ఆత్మకార్యం జరిగించు. నీవు మాట్లాడు ప్రభా, నీవు బలపరచు. స్పీక్ లైఫ్ ఇన్ టు దర్ లైఫ్స్. జోయి జీవాత్మని దయచే ప్రభా, బ్రతికింపజేయ ప్రభా, ఫలింపజేయ ప్రభా. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఈ అవకాశం బట్టి నేను స్తుతిస్తూ, నీ నామమే మహిమపరచబడాలని ప్రభు యేసు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి.